మనలో ఒకడు అప్పు తీర్చడం ఎలా అని చాట్ జీపీటీని అడిగాడు. సూపర్ ఆన్సర్ ఇచ్చింది భయ్యా. అప్పు తీసుకోవడం అనేది మనిషి జీవితంలో సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో అప్పు తీసుకునే ఉంటాం. అయితే కొందరు తీసుకున్న అప్పును పర్ఫెక్ట్గా తిరిగి చెల్లిస్తే మరికొందరు మాత్రం చెల్లించడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం చిన్న జీతాలతో పనిచేసే వారి సంఖ్య బాగానే ఉంది. చిన్న జీతం కావడంతో లోన్స్ తీసుకోవడం లేదా ఇతరుల దగ్గర అప్పు చేయడం వంటివి తీసుకుంటూ ఉంటారు. ఇది రోజు మనం చూస్తూనే ఉంటాం. అయితే రాను రాను ఈ అప్పులు ఎక్కువైనప్పుడు ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి లేటెస్ట్గా ఆలోచించాడు. టెక్నాలజీ ఉపయోగించుకోవాలని ఆలోచించాడు. వెంటనే ఆ అప్పును ఎలా తీర్చాలో అని సరదాగా చాట్ జీపీటీని అడిగాడు. అప్పుడు చాట్ జీపీటీ సమాధానం ఏంటి, ఎలాంటి సలహాలు ఇచ్చిందో చూద్దాం. రుణాన్ని చెల్లించడంలో వ్యూహాత్మక ప్రణాళిక, క్రమశిక్షణతో పాటు కూడిన బడ్జెట్ మరియు అందుబాటులో ఉన్న ఆర్థిక సాధనాలను అన్వేషించడం ఉంటాయి. రుణాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు తీర్చడానికి మీకు సహాయపడే సమగ్రమైన గైడ్ ఇక్కడ ఉంది. క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, చేయబదులు ఇలా ఏవైనా ఇతర అప్పులతో సహా మీ అన్ని అప్పులను లిస్ట్ రాసుకోవడం ప్రారంభించండి. ప్రతిదానికి వడ్డీ రేట్లు, కనీస చెల్లింపులు మరియు గడువు తేదీలను రాసుకోండి. ఇది మీ ఆర్థిక బాధ్యతల యొక్క స్పష్టమైన మ్యాప్ని మీకు అందిస్తుంది మరియు తిరిగి చెల్లింపుల ప్రాధాన్యతను కూడా మీకు తెలియజేస్తుంది. మీ చిన్న అప్పును ముందుగా తీర్చడంపై దృష్టి పెట్టండి. ఇతరులకు కనీస చెల్లింపులు చేయండి. అతి చిన్న అప్పు తీర్చిన తర్వాత తదుపరి చిన్న అప్పుకు వెళ్ళండి. ఈ పద్ధతి త్వరిత విజయాలను అందిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కాలక్రమేణా చెల్లించే మొత్తం వడ్డీని తగ్గించడానికి అత్యధిక వడ్డీ రేట్లున్న అప్పులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ విధానం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి స్నోబాల్ పద్ధతిలో పోలిస్తే పురోగతిని చూడడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. రుణ ఏకీకరణను ప్రారంభించండి. అనేక అప్పులను నిర్వహించడం కష్టంగా ఉంటే వాటిని తక్కువ వడ్డీ రేటుతో ఒకే రుణంగా ఏకీకృతం చేయడం వల్ల చెల్లింపులను సులభతరం చేయవచ్చు మరియు మొత్తం వడ్డీ ఖర్చులను తగ్గించవచ్చు. వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డుల బ్యాలెన్స్ బదిలీ వంటి ఆప్షన్లు ఉంటాయి. మీ ఆదాయాన్ని పెంచుకోండి. మీ ఆదాయాన్ని పెంచుకోవడం వల్ల రుణ చెల్లింపు వేగవంతమవుతుంది. సైడ్ గిగ్లు, ఫ్రీలాన్సింగ్ లేదా ఉపయోగించిన వస్తువులను అమ్మటం వంటివి చేయండి. చిన్న అదనపు ఆదాయాలు కూడా కాలక్రమేణా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. కొత్త అప్పులు చేయకండి. ఉన్న అప్పులను తిరిగి చెల్లించడంపై దృష్టి సారిస్తూనే కొత్త అప్పులు తీసుకోకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. దీని అర్థం అనవసరమైన కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులను ఉపయోగించకుండా ఉండటం మరియు మీ ఖర్చు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవడం. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచుకోండి. ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు రుణంపై ఆధారపడకుండా ఆర్థికంగా మీకు ఒక ఫండ్ ఉండటం వల్ల మీరు నిరోధించవచ్చు. కనీసం 3 నుంచి 6 నెలల జీవన వ్యయాలను ఆదా చేయడం లక్ష్యంగా పెట్టుకోండి. నిపుణుల సలహా తీసుకోండి. మీరు తీవ్ర ఇబ్బందుల్లో పడితే ఆర్థిక సలహాదారుని లేదా క్రెడిట్ కౌన్సిలర్ను సంప్రదించడం గురించి ఆలోచించండి. వారు మీ సరిపడే మార్గదర్శకత్వాన్ని అందించగలరు మరియు నిర్మాణాత్మక రుణ నిర్వహణ ప్రణాళికను అభివృద్ధి చేయడంలో మీకు సహాయపడవచ్చు. మీ పురోగతిని పర్యవేక్షించండి. మీ రుణ చెల్లింపు పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం వలన మీరు ఉత్సాహంగా ఉంటారు మరియు అవసరమైన విధంగా వ్యూహాలను సర్దుబాటు చేసుకోవడంలో కూడా నిమగ్నమవుతారు. ప్రోత్సాహకరంగా ఉండటానికి మీ ప్రయాణ మార్గంలో చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోండి.